ఎఫ్డిఐలు బీమా రంగంలో 100% ఎఫ్డిఐలు. అయితే ఒక కండిషన్, ఒక ఎంబార్గో పెట్టింది. యూ నీడ్ టు ఇన్వెస్ట్ ద ప్రీమియం విచ్ యూ ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ఫ్రమ్ యువర్ కస్టమర్స్ అని చెప్పేసి. ఇప్పటిదాకా ప్రీమియం వసూలు చేసి విదేశీ కంపెనీలు వాళ్ళ దేశాల్లో పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చినాయి. ఈసారి అది ఖచ్చితంగా నిర్దిష్టమైన నిబంధన పెట్టింది. విల్ ఇట్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎకానమీ? కొంచెం ముందుకు పోవడానికి పనికొస్తుందంటారా? ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే అది మన ఇన్సూరెన్స్ కంపెనీస్కి కాంపిటీషన్ ఇస్తుందా, లేకపోతే మన ఇన్సూరెన్స్ కంపెనీస్లో వాటాలు కొనుక్కుంటారా మెల్లిగా, వాళ్ళు వీళ్ళు కలుస్తారా, కార్టెల్ ఫామ్ చేస్తారా? కాంపిటీషన్ వల్ల ఎయిర్లైన్ ప్రైసెస్ పడిపోవాలన్నారు కదా, టికెట్లు పడిపోయినాయా గత సంవత్సరంలో? ఏం లేదు, సర్జ్ చెప్పండి. ఎక్కువ పెరిగినాయి కదా. అవును. ఇప్పుడు రోజు వ్యాపారం మీద గవర్నమెంట్ డబ్బుల మీద తిరిగే వాడికి లెక్కలేదు. మీరు ఉన్నారు, మీరు పర్సనల్ విజిట్ చేయాలి ఢిల్లీ. ఇప్పుడు టికెట్ ఎంత, అప్పుడు టికెట్ ఎంత, 40% పెరిగిందా లేదా? పెరిగింది కదా. ఎవరు పెట్టుకుంటారు? మీరు పెట్టుకోవాలి. సో అది ఏమనుకున్నారు, ఇది ప్రైవేటైజ్ చేసాం ఎయిర్ ఇండియా. విశేషం అంటే వాళ్ళందరూ కలిసి కార్టిలైజ్ చేసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, ఈ టైంలో మేము ఫ్లై చేస్తాం, మేము ఈ టైంలో ఫ్లై చేయాలి, మీరు బాగా పెండండి, మేము ఇలా పెడుతాం. రెండు ఒక టైంలో పెట్టద్దు ఫ్లైట్స్, రెండు ఒక అరగంట ముందర ఒకళ్ళు పెట్టద్దు. పెడితే కాంపిటీషన్ ఉంటుంది, మీకు కొనకుండా మా దగ్గరికి వస్తారు, ఫూల్ చేస్తారు. అలా పెట్టుకున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అలాగే అవుతారు. మీరు ఆ ఇన్సూరెన్స్ ఎలా పెట్టండి, మీ ఆ ఏరియాలో మీరే ఉండండి, ఈ ఏరియాలో మేము ఉంటాం. ఇది కొలాబరేషన్ అవుతుంది, కన్స్పిరసీ అవుతుంది. అందువల్ల కాంపిటీషన్ లేకుండా కార్టెలైజేషన్, మొనాపలీ, సీక్రెట్ మొనాపలీస్ అయిపోతున్నాయి. మీకు ఎంతో దొరకదు. సింపుల్గా మీరు ఎయిర్పోర్ట్స్, ఎయిర్లైన్స్ తీసి స్టడీ చేస్తే రోజుకి 10 లక్షల మంది నుంచి పిండేసి రోజుకి ఒక్కో ప్యాసింజర్ నుంచి అదనంగా 5,000 రూపాయలు 3,000 రూపాయలు లాగేస్తున్నారు. అది ఏం హెల్ప్ అవుతుంది? అందువల్ల ఇది మీ ఇన్సూరెన్స్ కూడా అంతే అవుతుంది. ఇంకొకటి సార్, కదపలే ఇంకొకటి కస్టమ్స్ చట్టాల్లో మార్పులు తీసుకొస్తూ 7 రకాల వీటిని సుంకాలని, డ్యూటీస్ని తగ్గించారు. అండ్ అలాగే క్యాన్సర్ డ్రగ్స్ అండ్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్, దాదాపు 36 డ్రగ్స్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించారు. ఫార్మా సెక్టర్కి అండ్ ఎండ్ యూజర్ అనేది పేషెంట్స్కి ఇది ఉపయోగకరంగా ఉంటుందా? ఎక్కువ బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉంటుంది. అంత మంచిదైతే మీరు 10 సంవత్సరాల క్రితం ఎందుకు చేయలేదు? ఈ 10 సంవత్సరాలు క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ చచ్చే వరకు మీరేం చేయలేదా? మీరు ఎందుకు చేయలేదు ఈ 10 సంవత్సరాలు? చెప్పండి. ఇంత మంచిది, ఇంత మంచి పని చేస్తున్నామంటే లాస్ట్ ఇయర్ ఎందుకు చేయలేదు? తెలియలేదా? నాలెడ్జ్ లేదా మీకు? అయితే దీనికి ఐదర్ యువర్ అ ఫూల్ ఆర్ అ క్రాక్, అంతే. మీకు తెలియదంటే ఫూల్, తెలిసి చేస్తున్నామంటే క్రాక్. దానికి మీరే ఏర్కోవాలి ఏ కేటగిరీలో వీళ్ళు వస్తారో. తెలిసి చేశారా, తెలిసి చేశారు. అండ్ అలాగే అగ్రికల్చర్ సెక్టర్ మీద అయితే ఫోకస్ పెట్టారు, అంటే స్పృశించారు. అట్లీస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నది ఏంటంటే దాదాపు 100 జిల్లాలు ఐడెంటిఫై చేసి దాదాపు 1,70,00,000 మంది ఫార్మర్స్ అక్రాస్ ద కంట్రీ అండి, వెనుకబడిన జిల్లాల్లో వాళ్ళకి సపోర్ట్గా నిలబడటం కోసం కొన్ని మెజర్స్ తీసుకురాబోతున్నామని కూడా చెప్పారు. అండ్ ఫండ్ అలొకేషన్ కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ బడ్జెట్ మీకు ఏమన్నా జ్ఞాపకం ఉన్నాయా? వాళ్ళు చేసినాయి ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా? 1 నెలలో మర్చిపోతాడు, ఇది 1 నెలలో మర్చిపోతాడు. ఆ ఫండ్ ఇస్తారు, ఆ జిల్లాలో కొంతమంది ఫార్మర్స్ పేర్లు రాసుకుంటారు, తీసుకుంటారు, మర్చిపోతారు. అన్ని ఫోకస్డ్ స్కీమ్స్ కాదు, ఫోకస్డ్గా అవ్వలేదు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. తెలంగాణలో కేసీఆర్ ఒక పెద్ద మంచి పని చేశాడు. 2017లో ఆయన రైతు భరోసా అన్నాడు. ఇది 5 ఎకరాలు ఉన్న రైతుకి, లేకపోతే 6 అడుగులు పొడుగు ఉన్న రైతుకి, లేకపోతే 200 పౌండ్లు రైతు ఉంటే ఆడికి ఇవ్వనంత పెట్టకుండా అందరికీ ఇచ్చాము. ఆల్. కొంతమంది విమర్శించారు, అయ్యో గొప్పోడు 50 ఎకరాలు ఉన్నవాడికి ఇచ్చాడు 100 ఎకరాలు. కానీ ఆ స్కీమ్ పనిచేసింది కదా, కరప్షన్ లేదు కదా, అందరికి వెళ్ళింది. ఎంతమంది గొప్పోళ్ళు ఉన్నారు? 1% ఉన్నారు, అందరికి వెళ్ళింది కదా. మరో దగ్గరికి వెళ్ళి నాకు 5.5 ఎకరం ఉన్నది, కొద్దిగా తగ్గించండి, మా అబ్బాయిది అమ్మాయిది ఇవన్నీ లేకుండా క్లీన్ స్కీమ్ అయితే బెటర్. చాలా పెద్ద ఆర్థికవేత్తలు ఏమన్నారంటే, వాళ్ళు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి స్కీమ్స్ పెట్టవద్దు, నువ్వు ఇచ్చే డబ్బాలకి ఇచ్చేయి. ఇప్పుడు 1000 కోట్లు పంచి పెడతా ఉన్నాం 1,00,000 మంది, అలాగే ఆ 10,000 క్యాష్ ఇచ్చి వాడు ఏం చేసుకోవాలో వాడికి తెలుసు.
డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేయి, ఈ పిచ్చి పిచ్చి స్కీమ్స్ అంతా నేను స్పష్టంగా ఎకనామిక్స్ చదివిన వాళ్ళని, ఏం పని చేయు, ఎవరో తినేస్తారు, అందవు. ఇది నువ్వు క్యాష్ ఇచ్చి ఓ 1,00,000 ఫార్మర్స్ని ఇష్టం వాళ్ళకి ఇచ్చే, వాళ్ళు అక్కడ ఖర్చు పెడతారు, ఆ పల్లెటూరులో ఖర్చు పెడతారు, కన్సంప్షన్ పెరుగుతుంది, యాక్టివిటీ వస్తుంది. ఒక చిన్న పల్లెటూరు 2,000 మంది ఉన్నారు, ఆ 2,000 మందిలో మీరు 10 లక్షలు ఇచ్చారు అనుకో, అట్లే తిరుగుతుంది, కొన్ని రోజుల వరకు ఆ డబ్బు అక్కడే తిరుగుతుంది. ఒక 2 నెలలో 3 నెలలో ఈ చేతితో ఆ చేతి నుంచి వెళ్తా 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 బయటకు వెళ్ళిపోతారు. సో అది చెయ్యి. సో ఈ స్కీమ్లని మనం